పరిపాలన చేత కానప్పుడు ఆర్థిక సంక్షోభాలు సృష్టించి, ఆ ఆర్థిక సంక్షోభాలను ప్రజల మీదకి తోసేసి, భారీ పన్నులు వసూలు చేసేటటువంటి నాటకంలో కీర్ స్టార్మర్ ప్రభుత్వం బ్రిటన్ ప్రధానమంత్రి ముందున్నాడు. ఏకంగా రైతుల మీద పన్నులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బడా బడా పారిశ్రామిక వ్యాపారవేత్తల మీదన వాళ్ళ సొమ్ముల్లో దాదాపు 50% లాగేసుకోవడానికి చూశాడనమాట. దాంతో విరక్తి చెందినటువంటి స్టీల్ ఫ్యాక్టరీల వాళ్ళు కూడా దేశం విడిచి వెళ్ళిపోయారు. అనేక మంది ధనవంతులు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. లక్షల కోట్ల ఆస్తిపరులైనటువంటి వాళ్ళు. మిట్టల్ మన భారతీయుడే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డటువంటి వాడు ఇప్పుడు ఆ దేశం వదిలి వెళ్ళిపోయాడు. దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఎందుకని దుబాయ్లో ట్యాక్సెస్ లేవు. అదే వీళ్ళ దగ్గర అత్యంత దారుణమైన ట్యాక్సులు ఉన్నాయి. ఇప్పుడు రైతుల మీద కూడా వేసుకొచ్చినటువంటి కీర్ స్టార్మర్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పేరుతో వేసినటువంటి దాని మీద రైతులందరూ రోడ్డెక్కి ఉద్యమించి రోడ్లను దిగ్బంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోవాలో అర్థం కాక ఫైనల్గా యూటర్న్ తీసుకున్నాడు. రైతుల దెబ్బకి భయపడి ఆ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాడు.